దేవునికి స్తోత్రం. దేవాది దేవుని నామమున మీకందరికీ నా యొక్క మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు మనల్ని ఇంతవరకు ఆయన నడిపించిన విధానం బట్టి, ఆయన మనల్ని కాపాడిన భద్రపరిచిన విధానం బట్టి మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాము. మరి నేడు శుక్రవారం మనమందరము మనలో క్రైస్తవ సమాజంలో చాలామంది ఉపవాస ప్రార్థనలు ఆచరిస్తూ ఉంటాము. ఎందుకనగా మనలోని బాధలు, కష్టాలు, కన్నీరు, సమస్యలు, శ్రమలు, శోధనలు వీటన్నిటికీ దేవుడు మనకు సూచించిన ఒకే ఒక ఆయుధం ఉపవాస ప్రార్థన. ఈ యొక్క ఉపవాస ప్రార్థన వల్ల మనమందరం వీటి నుంచి విడుదల పొందుతాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే అనేక దైవభక్తులు, ప్రవక్తలు, విశ్వాసులు ఉపవాస ప్రార్థన ఆచరించడం మనం వాక్యంలో చూస్తున్నాం. మోషే గారు 40 రోజుల పాటు ఆయన ఉపవాస దినాలు పాటించాడు. ఆయన మరి ఏలియా గారు 40 రోజుల పాటు ఉపవాస ప్రార్థన ఆచరించినాడు. దావీదు, మరి అతి శ్రేష్టమైన దానియేలు, యేసయ్య కూడా 40 రోజుల పాటు ఉపవాసం ప్రార్థన తర్వాతే ఆయన పరిచర్యలోని కూడా ఆయన వచ్చినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాము. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం కానీ, లూకా రాసిన సువార్త 4వ అధ్యాయంలో కానీ యేసయ్య చేసిన ఆ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థన గురించి వివరాలు మనం చూస్తున్నాం. మరి అందులో దానియేలు నేర్పించిన ఉపవాస ప్రార్థన మనకందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమైనది. దానియేలు ఆయన 21 రోజుల పాటు ఆయన ఉపవాస ప్రార్థన చేసినట్టు మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2-3 వచనాల్లో మనకు ఆ మాటలు కనబడతాయి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2-3 వచనాల్లో, ఆ దినముల యందు దానియేలు, నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనై 3 వారములు గడిచే వరకు నేను సంతోషముగా భోజనం చేయలేకయుంటిని. మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకంలో నేను చేసుకునేది. దానియేలు గారు కూడా ఆయన ఆ యొక్క 3 వారములు అనగా 21 రోజుల పాటు ఆయన ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకు ఎన్నో దర్శనాలతో మరలా అనగా రాబోయే కాలంలో జరగబోయే అనేక దర్శనాలతో అనేక దర్శనాలు దానియేలు గారికి ఇచ్చేటున్నాడు దేవుడు. అంత మాత్రమే కాకుండా ఆ యొక్క 70 సంవత్సరాల కాలపు యొక్క చరను ఆ యొక్క కాలము అయిపోయినప్పుడు కూడా దానియేలుకు దేవుడు తెలియజేసినప్పుడు దానియేలు మరలా ఆయన ఉపవాస దినాలు ఆయన ఆచరించడం మనం వాక్యంలో చూస్తున్నాం. చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదివినట్టయితే, అంతటా నేను గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని. ఇక్కడ కూడా దానియేలు ఆయన ఉపవాసం ఉండి అనగా తలపైన ధూళి పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనం చేయుటకై ప్రభువు ఎదుట ఆయన మనస్సు నిబ్బరపరచుకుంటే మనం వాక్యంలో చూస్తున్నాం. అనగా 70 సంవత్సరాల కాలం పాటు దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు జనాంగము వారు ఆ యొక్క నెబుకద్నెజరు యొక్క ఆ కాలంలో నెబుకద్నెజరు ఇశ్రాయేలు దేశం పైన దండెత్తి మరి యెరూషలేము నగరం ఆయన పూర్తిగా ధ్వంసం చేసి దేవాలయమును కాల్చివేసి ఆయన ఆ యొక్క దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటినీ ఆ యొక్క బబులోను సామ్రాజ్యంలోనికి అనగా కల్దీయుల సామ్రాజ్యంలోనికి ఆయన తీసుకువెళ్ళడం వాక్యంలో చూస్తున్నాం. మరి ఆ తర్వాత నెబుకద్నెజరు తర్వాత ఆయన కుమారుడు బెల్షస్సరు కాలంలో బెల్షస్సరు చేసిన ఆ యొక్క దేవునికి విరోధమైన పని ద్వారా దేవుడు ఆ యొక్క రాజ్యంను పారసీకులకు మరియు మాదీయులకు అప్పగించడం వాక్యంలో చూస్తున్నాం. అనగా ఈ 70 సంవత్సరాల కాలంలోనే ఆ సమయంలో అహష్వరేషు అనే యొక్క రాజు యొక్క సమయంలో ఆ యొక్క 70 సంవత్సరాల కాలం పూర్తయినప్పుడు దానియేలు గారు మరియు సమకాలీనులు దానియేలు, యిర్మీయా మరియు మొర్దెకై లాంటి వారంతా సమకాలీనులు. వీరి యొక్క నెహమ్యా, వీరు కూడా ఎజ్రా గారు, వీళ్ళంతా సమకాలీనులు అన్నమాట. బైబిల్ గ్రంథంలో ఈ యొక్క 70 సంవత్సరాల చెరలో ఉన్నప్పుడు వీరందరూ సమకాలీనులుగా మనం చూస్తున్నాం. ఆ సమయంలో మొర్దెకై అనే ఒక దైవజనుడి యొక్క ఉపవాసం యొక్క విశ్వాస విజయాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. నా యొక్క అంశం ఈరోజు ఉపవాస విజయాలు. అందులో దేవుడు తన బిడ్డలకు ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడుకున్న విధానం బట్టి
అందుకొరకు మొర్దెకై గారును మరియు ఎస్తేరు గారును చేసిన ఉపవాస ప్రార్థన గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. మరి ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం చూసినట్టయితే, ఆ యొక్క శ్రమల కాలం అనగా 70 సంవత్సరాల చెరకాలము ముగింపు దశలో ఇక్కడ అహష్వేరోషు రాజు గారు మాట్లాడుచున్నాడు. చూడండి, అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరములు హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలినాడు. 127 సంస్థానాలకు ఆయన మహారాజు. ఇందులోనే ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలోనే మనకు హిందూ దేశం అనే మాట అనగా మన భారతదేశం గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడన్నా తెలియజేయబడింది అంటే అది ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలోని. ఈ ఎస్తేరు గ్రంథంలో మన దేశం గురించి వివరాలు కూడా ఇక్కడ మనకు తెలియజేయబడింది. అనగా హిందూ దేశం మొదలుకొని ఐథియోపియా అనగా కూషు అనగా ఐథియోపియా దేశం. ఈ ఐథియోపియా దేశము ఆఫ్రికా ఖండంలో ఉన్నది. భారతదేశము మన ఆసియా ఖండం అనగా ఇంత పెద్ద సువిశాలమైన సామ్రాజ్యమును అహష్వేరోషు అనే మహారాజు పరిపాలిస్తున్న కాలం. ఆ కాలంలో మొర్దెకై అనే ఒక యూదుడు, ఇక్కడ బెన్యామీనులకు మొర్దెకై అనే యూదుడు అక్కడ ఉన్నట్టుగా మనం వాక్యంలో చూస్తాం. చూడండి, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చదివినట్టయితే మనకి మొర్దెకై గురించిన వివరాలు మనకు కనబడతాయి. షూషను కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడకు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అన్న ఒక యూదుడు ఉండేను. అనగా ఆ యొక్క సామ్రాజ్యంలో యూదులు అనేక మంది ఉన్నారు. అందులో ఈ యొక్క మొర్దెకై గురించి మనకి ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో ప్రాముఖ్యంగా వ్రాయబడి ఉన్నది. ఈయన ఒక యూదుడు, అద్భుతమైన విశ్వాసం. ఈయనకు ఆయన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా, ఈమె ఒక అనాథ. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినారు. కాకపోతే తన మొర్దెకై ఆమెను చేరదీసి తన కుమార్తెగా స్వీకరించడం మనం వాక్యంలో చూస్తున్నాం. చూడండి, ఈ యొక్క హదస్సా, ఈమెకే మరొక పేరు ఎస్తేరు. ఎస్తేరు అనే మాటకు నక్షత్రము అని అర్థం. ఈమె అనగా ఆ కాలంలో ఆ యొక్క కాలంలో జరిగిన విషయం ఏమంటే, అహష్వేరోషు తన రాణి అయిన వస్తీ ఆమె రాజు యొక్క ఆజ్ఞను పాటించకుండా ఉండినందున ఈ వస్తీని ఆయన రాణిగా నిరాకరించి ఒక కొత్త రాణి కొరకు, కన్యకల కొరకు ఆ యొక్క సామ్రాజ్యం అంతటా వారు అతని యొక్క రాజ సంరక్షకులందరూ చూడడం మొదలుపెట్టారు. అందులో కన్యకలందరినీ ఆ యొక్క షూషాను కోటంలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు వారితో పాటు ఎస్తేరు కూడా అక్కడికి వెళ్ళినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఎస్తేరు ఒక కన్యక, మంచి విశ్వాసపరురాలు, దేవుని యందు భయభక్తులు గలది, రూపసి అయి ఉండినట్టు మాట మనకు కనబడుతుంది. చూడండి, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటిలో నుండి ఆమెకు ఏదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలం ఉందించెను. ఈమె సుందరము గలదని కూడా మనం వాక్యంలో చూస్తున్నాం. ఆ మాట మనకు 7వ వచనంలో కనబడతాయి. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకునేను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను కుమార్తెగా స్వీకరించెను. ఈ యొక్క కన్యకను ఆ యొక్క షూషను కోటలో తీసుకుని వెళ్ళడానికి అందరికీ ఆమె ఎంతో దయ పుట్టిందంట. ఆమె యొక్క గుణం అలాంటిది. ఆమె ఎంతో దయ ఆమె ఆ యొక్క గుణగణాల వల్ల అందరి చేత ఆమె దయ పొందినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఈ యొక్క జరిగిన విషయం ఏమంటే, షూషను కోటలో 6 నెలల పాటు ఆ యొక్క పరిమళ అలంకారముల గురించిన ఆ యొక్క క్రియలన్నిటినీ వారు సంపూర్తి చేసుకున్న తర్వాత ఒక్కొక్కరుగా ఆ యొక్క అహష్వేరోషు యొక్క రాజు సముఖమునకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని తీసుకువెళ్తూ వచ్చారు. వారిలో అహష్వేరోషు రాజు తన రాణిగా ఎవరిని ఎంపిక చేసుకుంటారో అనే యొక్క క్రియ అక్కడ జరుగుతుంది. ఆ సమయంలో తన వంతు అనగా ఎస్తేరు వంతు వచ్చినప్పుడు ఆమె షండుడైన హేగే దగ్గర ఆమె ఉన్నది.
ఆయన హేగే నిర్ణయించిన అలంకారములు కాక మరి ఏ అలంకారములు ఆమె ధరించుకోలేదు. అంతకుముందు వెళ్ళిన వారంతా చక్కగా అలంకరించుకొని, ఇంకా ఎక్కువగా వారు మేకప్ చేసుకొని, ఇంకా గొప్పగా వారు అలంకరించుకొని రాజుకు వెళ్ళినా కానీ రాజుకు ఎవరిపైన ఆయనకు ప్రేమ కలగలేదు. అంత మాత్రమే కాకుండా ఎవరిపైన ఆయనకు దయ కూడా కలగలేదు. ఎప్పుడైతే ఈ యొక్క ఎస్తేరు ఆమె హేగే నిర్ణయించిన ఆ యొక్క అలంకారం తప్ప మరి వేటిని ఆమె అలంకరించుకొనక ఉండినప్పుడు అక్కడ ఉన్న వారందరికీ అనక రాజసేవకులకు అందరికీ ఆమె ఎందు దయ పుట్టినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. చూడండి, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది గుణం అనే అక్షయ అలంకారం కలిగి ఉండాలి. స్త్రీలు ముఖ్యంగా గుణం అనే అక్షయ అలంకారం వాళ్ళు కలిగి ఉండాలి. ఎన్ని మేకప్లు వేసుకున్నా కానీ, ఎంత అలంకరించుకున్నా కానీ గుణం అనేది సరిగ్గా లేకపోతే వారికి చెడ్డ పేరే వస్తుంది కానీ మంచి పేరు రాదు. మీరు 1 పేతురు 3వ అధ్యాయం 3-4 వచనాలు చదివినట్టయితే ఒక చక్కని మాట మనకు అక్కడ బైబిల్ గ్రంథం రాయబడింది. 1 పేతురు 3వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. చూడండి, ఎటువంటి అలంకారం మనకు ఉండాలంటే సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయంకారం గల మీ హృదయం అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిక్కిలి విలువగలది. అటువంటి గుణం అనే అక్షయాలంకారం కలిగి ఉన్న వారి ఎడల దేవుడు మాత్రమే కాదు, మనుషులకు కూడా వారి యందు దయ పుట్టును. అందుకు గొప్ప ఉదాహరణ ఎస్తేరు గారే. ఆమె ఎటువంటి గొప్ప గొప్ప అలంకారాలను చేసుకునేది కానీ కేవలం వారు నిర్ణయించిన ఆ యొక్క కొద్ది అలంకారంతో రాజు సముఖమునకు ఎస్తేరు ఎప్పుడైతే వెళ్ళినదో, ఎస్తేరును చూచిన వెంటనే రాజు గారికి ఆమె యందు దయ పుట్టింది, ప్రేమ పుట్టిందంటే వాక్యంలో చూసాం. చూడండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటేనూ ఆమె అతని వల్ల దయాదాక్షిణ్యములను పొందెను. అతడు రాజ్య కిరీటము ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. వస్తీ స్థానంలో ఎస్తేరు గారిని రాజు ప్రేమించి ఆమె దయాదాక్షిణ్యములు కనపరిచి ఆమె కిరీటమును ఆ రాణి తలపైన పెట్టే కిరీటమును ఆ యొక్క ఎస్తేరు తలపైన రాజు పెట్టినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. ఇవి జరిగిన తర్వాత ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అక్కడ మనకు ఒక భయంకరమైన ఒక కురుడు మనకు కనబడుతున్నాడు. అతని పేరు హామాను. చూడండి, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో ఈ యొక్క హామాను యొక్క ఆయన యొక్క వంశావళి మనకు కనబడతారు. చూడండి, ఈ సంగతులైన తర్వాత రాజైన అహశ్వేరోషు హమ్మదాత కుమారునకు అగీగాయుడునకు హామానును గణపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచినాడు. వీడు మహాగర్వి. హామాను అనేవాడు మహాగర్విష్టి, క్రూరుడు, మరి తన్ను తాను హెచ్చించుకునేవాడుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఇతడు ఈ యొక్క మొర్దెకై అనే ఈ యొక్క యూదుడు ఆయన రాజు అనగా అక్కడ ద్వారపాలకుడుగా అతను ఉంటున్నాడు. అనగా ద్వారం దగ్గర నిలబడే యొక్క సైనికుడుగా, ద్వారపాలకుడుగా మొర్దెకై గారు నిలబడి ఉంటున్నాడు. ఈ హామాను ఎప్పుడైతే ఈ గర్విష్టి అతడు కోట గుమ్మంలో నుంచి లోపలికి వెళ్తున్నాడో, ఈ యొక్క కోట గుమ్మం దగ్గర మొర్దెకై గారు కూడా ఉండేవాడు. ప్రజలందరూ ఈ హామాను చూసి వంగి వంగి నమస్కారం చేసేవారు కానీ మొర్దెకై అతనికి ఏమాత్రం నమస్కరింపకయు వంగకయు ఉండడు. ఆయన తోటి సైనికులందరూ కూడా ఆ యొక్క ద్వారపాలకులు కూడా నువ్వెందుకు ఇలాగ చేయించున్నావు, ఎందుకు నువ్వు రాజ్యాన్ని ధిక్కరిస్తున్నావు అన్నప్పుడు మొర్దెకై యొక్క చక్కని మాట తెలియజేస్తాడండి. మొర్దెకై యొక్క చక్కని మాట చూడండి, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము మరి 5-6 వచనాలు చూసినట్టయితే, మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుట హామాను చూచినప్పుడు బహుగా కోపించి మొర్దెకై ప్రాణము మాత్రం తీట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహశ్వేరోషు యొక్క రాజ్యమంతంతట నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించడానికి ఆలోచించి ఇక్కడ పెద్ద సమస్య ఏర్పడింది.
ఈ మొర్దెకై హామానుకు ఆయన నమస్కరింపకయు వంగి నమస్కారం చేయకుండా చూచి హామానుకు మిక్కిలి కోపగించుకొని ఈ మొర్దెకైని మాత్రం మనం చంపేసి చాలా సులభమైన కార్యము ఈ మొర్దెకై కాదు, మొర్దెకై సంబంధించిన యూదు జాతి అంతటిని మనం సంహరించేయాలి అనేసి ఒక కఠినమైన నిర్ణయం ఇతను తీసుకుని దానిని రాజు చేతనే అహశ్వేరోషు రాజు చేతనే దాన్ని అమలు పరచాలనేసి ఒక కుయుక్తి పన్ని, ఒక కుట్ర పన్ని రాజులకు వీరిపైన ఈ యూదులందరిపైన లేనిపోని నెపములు వారిపైన మోపి ఈ యొక్క జాతిని మనం సంహరించకపోతే రేపు ఎవరైనా మన పైన రాజ్యం పైన దండెత్తి వచ్చినప్పుడు వీరందరూ వారితో పాటు ఏకమై మనకు రాజద్రోహం చేస్తారనేసి ఒక తప్పుడు అభిప్రాయము అతనికి రాజులకు ఈయన తెలియపరిచి రాజు చేతనే ఒక శాసనం పుట్టించాడు. ఏదనగా ఈ యొక్క యూదు జాతులందరినీ రాబోయే కాలంలో వారందరినీ చంపివేయాలనే ఒక నిర్ణయం రాజు చేత ఆ శాసనం పుట్టించుటకు ఈ మొర్దెకై వారి రాజును ప్రేరేపించడం వాక్యంలో చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ యొక్క సంగతి మొర్దెకైకి తెలిసిందో, మొర్దెకైకి ఎప్పుడైతే ఈ యొక్క సంగతి తెలిసిందో మొర్దెకై తన యొక్క బట్టలను చించుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. శోకంలో ఆయన మునిగిపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. చూడండి, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో మనకు ఆ మాట కనబడుతుంది. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకంతో రోదనం చేసినట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం. అనగా రాజు గుమ్మం ఎదుట ఇలా గోనె పట్ట కట్టుకొని రావడం అనేది నిషిద్ధం. ఎందుకనగా అది నిషిద్ధంగా అక్కడ ఆ కాలంలో నిర్ణయించబడి ఉంటున్నది. కానీ ఇతడు ఆ బాధను తెలుసుకోలేదు. ఎందుకనగా ఆ యొక్క కోటలో ఎవరున్నారు? షూషాను కోటలో ఎస్తేరమ్మ ఉన్నారు. ఎలాగైనా ఈ యొక్క సంగతిని ఎస్తేరుకు తెలియచేయాలనేసి ఆయన మొర్దెకై ప్రయత్నం చేసినాడు. చూడండి, ఆ యొక్క 3వ వచనంలో ఏమంట కనుకంటుంటే మనకు రాజు యొక్క ఆజ్ఞయు శాసనము ఏ సంస్థానముకు వచ్చినో అక్కడ యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖంతోనూ ఏడ్పుతోనూ రోదనంతోనూ మునిగిన వారేరి అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడి ఉండేది. చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క ఇలాగా యూదులను మొత్తము హతం చేస్తారనే యొక్క రాజశాసనం వెలువడిన యొక్క విషయం యూదులు తెలుసుకొని యూదులు మొర్దెకైతో పాటు యూదులందరూ ఎక్కడెక్కడ ఆ దేశంలో సామ్రాజ్యంలో యూదులందరూ వారందరూ కూడా గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుని వారు ఉపవాసమును ఆచరించడం వాక్యంలో చూస్తున్నామండి. మరి ఈ విషయము ఎస్తేరు గారికి తెలియజేసినప్పుడు ఎస్తేరు, ఇదిగో నేను మరొక నెల వరకు నేను రాజసమునకు వెళ్ళలేను, నేను వెళ్ళిన ఖచ్చితంగా నన్ను అహశ్వేరోషు రాజుగా నన్ను చంపివేస్తారనేసి తెలియజేసినప్పుడు మొర్దెకై ఒక మాట అంటున్నాడు, ఒక శ్రేష్టమైన మాట అంటున్నాడు. చూడండి, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది. నీవు ఈ సమయమునందు ఏమీయూ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును. నీవు ఈ సమయంలో ఇదిగో నువ్వు సహాయం చేసే స్థానంలో నువ్వు ఉన్నావు. అందుకే దేవుడు నిన్ను ఈ యొక్క షూషాను కోటలో నిన్ను దేవుడు ప్రవేశింపజేసి ఉంటున్నాడు. నువ్వు ఈ సమయంలో దేవుని బిడ్డలను కాపాడలేకపోతే, నువ్వు కాపాడకపోయినా కానీ ఇదిగో సహాయం వేరొక చోటు నుండి ఖచ్చితంగా యూదులకు దేవుని యొద్ద నుండి సహాయం వచ్చుననేసి మొర్దెకై ఎంతో విశ్వాసంతో పలికి, ఇదిగో నువ్వు ఈ షూషాను కోటలో ఉన్నంత మాత్రాన నువ్వు ఎలాగ తప్పించుకోలేవు అనేసి ఆమెను హెచ్చరించినప్పుడు ఎస్తేరు ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఒక చక్కని నిర్ణయం ఏమంటే, ఇదిగో కోటలో నేను నా యొక్క సహకారులందరం మేము ఉపవాసం ఉంటాము. మీరు కూడా ఈ యొక్క సామ్రాజ్యంలోని యూదులందరూ కూడా మీరందరూ కూడా ఉపవాస దినమును మీరు పాటించండి, ఆచరించండి అనేసి మా ఎస్తేరు మొర్దెకైకి ఒక సమాచారం పంపి ఉంటారు. చూడండి, ఆ మాటలు మనకు ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్టయితే, నీవు పోయి షూషానులో కనబడిన యూదులందరినీ సమాజ మందిరమును సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించదును. నేను నశించినా నశించదును. ఇదిగో నేను 3 రోజులు ఉపవాసం ఉండి నేను 3వ రోజు రాజు సముఖం నేను వెళ్ళి నేను ఇదిగో మన యొక్క సమస్యకు ఒక పరిష్కారం తీసుకొని వస్తాననేసి ఎస్తేరు ఒక గొప్ప నిర్ణయం తీసుకుని షూషాను కోటలో ఎస్తేరు
మరియు ఆ యొక్క రాజనగరంలో ఉన్న వారందరూ, షూషను నగరంలో ఉన్న వారందరూ, సామ్రాజ్యంలో ఉన్న యూతులందరూ కూడా గోనె పట్టుకొని బూడిదలో కూర్చొని వారు 3 రోజుల పాటు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన వారు చేశారో, వారు ఉపవాస ప్రార్థన వారు ఆచరించడం వాక్యంలో చూస్తున్నాం. మూడవ రోజు తన యొక్క సమయం కాకపోయినను ఎస్తేరు తెగించి ఆమె రాజ సముఖమునందు ఆమె వెళ్ళినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. చూడండి, ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం మనం మొదటి వచనం చూసినట్టయితే, మొదటి 2 వచనాలు చూసినట్టయితే మనకు ఆ మాట కనబడుతుంది. 3వ వచనమందు ఎస్తేరు రాజభూషణమును ధరించుకొని రాజనగరి యొక్క ఆవరణంలో రాజు సన్నిధిని వెళ్ళి నిలిచెను. రాజనగర ద్వారమునకు ఎదురుగా ఉన్న రాజావరణంలో తన రాజాసనం మీద కూర్చుని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో బంగారపు దండ ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. ఆ యొక్క రాజు చేతిలో ఉన్న ఆ యొక్క బంగారు దండమును ఆమె ఎస్తేరు ముట్టుకున్నప్పుడు రాజు ఆమెను తనని ఆవరణలో నుంచి తన గృహంలోనికి ఆహ్వానించడం వాక్యంలో చూస్తున్నామండి. ఆ 3వ రోజు ఆమె ఎంతో ఆమె ఉపవాస ప్రార్థన ఉండి తన సమస్యను రాజును తెలియచేయటకు అలా వెళ్ళకూడదని ఆయన శాసనం, 1 నెల రోజుల వరకు వెళ్ళకూడదని ఒక శాసనం తెలిసినా కానీ ఆమె తెగించి దేవుని బిడ్డలను కాపాడుకునేందుకు ఆమె రాజసమునకు వెళ్ళినట్టుగా ఎస్తేరు గారి గురించి మనం వాక్యంలో చూస్తున్నాం. మరి ఆ యొక్క సమయంలో అక్కడే హామాను కూడా, అదే యొక్క ఆవరణలోనే హామాను కూడా ఉంటున్నాడు. రాజు అడుగుతున్నాడు. రాజుకు ఎస్తేరును చూచిన వెంటనే ఆమె ఏదో దయ పుట్టింది. ఎందుకనగా ఈమెలో దీనత్వం ఉన్నది. ఆమె యొక్క గుణం అలాంటిది. ఆ గుణం అనే అక్షయాలంకారం కలిగిన ఎస్తేరు పట్ల రాజుకు దయ పుట్టి, ఇదిగో నేను నీకు ఏమి చేయవలను, సగము రాజ్యం కూడా నేను నీకు ఇచ్చేదను. చూడండి, రాజుకు ఎస్తేరు పట్ల ఎంత ప్రేమ ఉందో, ఎంత దయ ఉందో అంటే తన రాజ్యంలో సగం వరకు ఇచ్చడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడంటే ఈమె యొక్క గుణాన్ని మీరు గమనించండి. ఎంత అద్భుతమైన గుణం కలిగి ఉంటుంది ఎస్తేరు గారు. మరి ఆ సమయంలో ఆమె అలా ఎస్తేరుని అడిగినప్పుడు ఎస్తేరు ఎంతో వినయంతో ఆమె ఇచ్చిన సమాధానం ఏమంటే, మహారాజా, ఇదిగో నేడు మీకు ఒక విందును ఏర్పాటు చేసి ఉంటున్నాను. మీరును మీతో పాటు ఈ హామాను కూడా మీరు తీసుకొని విందుకు హాజరు కావాల్సిందిగా మీరు ఆమెను ఎప్పుడైతే ఆహ్వానించినాడో, రాజు అహశ్వేరోషు రాజుగారు మరియు ఈ యొక్క హామాను పట్టలేని ఆనందంతో ఉన్నాడు. ఇతని యొక్క స్థితిని ఆయన ఊహించుకొని పట్టలేని ఆనందంతో ఇద్దరు కలిసి ఆ ఎస్తేరు గారు ఇచ్చిన విందులోకి వారు వెళ్ళినప్పుడు మరలా రాజు అడుగుతున్నాడు, ఇప్పటికైనా నీ యొక్క అభిప్రాయం తెలియచేయి, నీకు ఏమి కావాలని నేను చేస్తాను, రాజ్యంలో నీకు సగం పట్టుకు నేను ఇచ్చడానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు ఎస్తేరు ఎంతో యుక్తిగా తెలివిగా ఆమె అనుకుంటుందంటే, ఇదిగో మహారాజా, రేపు కూడా నేను ఇవ్వబోయే విందుకు మీరిద్దరూ, అనగా అహశ్వేరోషు రాజును మరియు హామాను ఇద్దరు మీరు మరలా రేపు ఈ యొక్క విందుకు రావాలన్నప్పుడు చూడండి, ఆయన యొక్క మహారాజు సంతోషంతో అంగీకరించినాడు. ఆయనతో పాటు ఇక్కడ హామాన్ అనే వ్యక్తి ఆయన ఎంత ఉప్పొంగిపోయినాడంటే తన స్థితిని చూసుకుని ఆయన ఊహించుకుని ఎంతో సంతోషంతో అక్కడి నుంచి ఆయన రాజకోట నుంచి బయటకు వచ్చినప్పుడు మరలా మొర్దెకై అక్కడ నిలబడి ఉంటున్నాడు. మొర్దెకై ఆయన వంగలేదు. ఇలాంటి సమస్య ఎందుకనగా మొర్దెకై వంగకుండా ఉండే దాని వల్లనే, వంగి నమస్కారం చేయకుండా ఉండినందునే ఈరోజు ఇంత పెద్ద సమస్య ఏర్పడింది. అయినా కానీ దేవుని బిడ్డ అయిన మొర్దెకై మరలా హామాను వచ్చినప్పుడు, ఆయన ఆ యొక్క రాజనగరం వచ్చినప్పుడు ఆయన అక్కడ కూడా ఆయన ఏమాత్రం ఆయన భయపడకుండా అతనికి వంగి నమస్కారం చేయలేదు. అతన్ని చూచి ఆ యొక్క సంతోషంగా వచ్చిన హామాను మరలా అతను కోపం తెచ్చుకొని తన ఇంటికి వెళ్ళి ఆయన తన భార్య అయిన జెరెషు, హామాను భార్య పేరు జెరెషు, అతనికి 10 మంది కుమారులు ఉన్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఈ జెరెషును అతని స్నేహితులందరినీ పిలిపించి తనకు సంభవించిన ఆ యొక్క సంగతి అంతా వారికి తెలియజేసినప్పుడు వారంతా కూడా సంతోషించినారు. మరలా ఆయన మొర్దెకై చేసిన ఆ కార్యం కూడా వివరించినప్పుడు వారందరూ కోపం తెచ్చుకొని, ఇదిగో నువ్వు రాజు సముఖంలో ఉన్నావు, అతన్ని ఎలాగైనా చంపించడానికి నువ్వు రాజు దగ్గర విజ్ఞప్తి చెయ్యి, రాజు తప్పకుండా నీ యొక్క విజ్ఞాపన ఆయన అంగీకరిస్తాడనేసి వారందరూ అతన్ని ఎంకరేజ్ చేసినప్పుడు మొర్దెకై గారిని ఉరి తీయడానికి 50 మూరల ఉరి కొయ్యను మా యొక్క హామాను ఇంటికాడ సిద్ధం చేయించినాడు. ఆ మాటలు గమనిద్దాం చూడండి.
ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనంలో, అతని భార్య అయిన జెరుషును అతని స్నేహితులందరూ 80 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరితీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము, తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందుకు పోవద్దు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానుకు యుక్తంగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము చేయించను. ఎలాగైనా మొర్దెకైని ఇతడు చంపించాలనే ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. మొర్దెకైని ఉరి తీయడానికి హామాను తన ఇంటి దగ్గర 50 మూరల ఉరికొయ్యను సిద్ధం చేసి పెట్టి ఉంటున్నాడు. మరి ఆ రోజు రాత్రి జరిగిన చూడండి, దేవుడు తన బిడ్డలను ఎప్పుడు మర్చిపోడండి. దేవుడు తన బిడ్డలను ఎప్పటికీ మర్చిపోడు. ఆయన ఎటువంటి సమస్యల్లో ఉన్నా కూడా దేవుడు మర్చిపోడు. మనల్ని ఆ యొక్క సమస్యల నుంచి మనం విడిపించడానికి ఏదో ఒక రకంగా ఆయన సహాయం చేస్తూనే ఉంటాడు. ఆ రోజు రాత్రి జరిగిన విషయం చూడండి. అహశ్వేరోషు రాజు ఆ యొక్క రాత్రి సమయంలో అతనికి నిద్ర పట్టకుండా ఉన్నందున రాజ సమాచార గ్రంథమును తెప్పించుకొని, మీరు ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనం మనకు ఆ మాటలు కనబడతాయి. ఆ రాజు సమాచార గ్రంథమును తెప్పించుకొని చూడండి, మొదటి 2 వచనం, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని రాజు ఆజ్ఞేయగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిక్తాను తెరషు అనే రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహశ్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండేది. ఈ మాట మనకు 2వ అధ్యాయంలో మనకు కనబడతాయి. 2వ అధ్యాయం 21వ వచనంలో, ఆ దినములలో మొర్దెకై రాజభవనంలో కూర్చుని ఉండగా రాజు యొక్క 2 షండ్రులైన బిక్తాను తెరషును అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహశ్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండరి. ఆ యొక్క సంగతిని మొర్దెకై రాజులకు తెలియజేసి రాజును అక్కడ కాపాడటం మనం వాక్యంలో చూస్తున్నాం. ఆ యొక్క కుట్ర నుంచి రాజును కాపాడినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాము. కానీ ఆ కాలంలో మొర్దెకైకి దానికి ఫలితముగా ఏ బహుమానం ఆయన అంది ఉండలేదు. కాబట్టి రాజు అడుగుతున్నాడు, ఇదిగో అతనికి ఏదైనా మన సంస్థానం నుంచి బహుమతి అందినదా అంటే లేదు అని తెలియజేసినప్పుడు, ఇదిగో అలాంటి వారికి మనం ఏమి చేయాలనేసి హామానుని అడుగుతున్నాడు. అనగా రాజును రక్షించిన వారికి రాజు చేయవలసిన ఆ గొప్ప సన్మానం ఏమనేసి హామాను అడిగినప్పుడు హామాను ఏమనుకున్నాడంటే, ఎవరికి చేస్తాడు మహారాజు, నాకే చేస్తాడు ఆ సన్మానము అనేసి ఈయన ఊహించుకుని చూడండి ఏమంటున్నాడు హామాను. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, రాజు గణపరచును అపేక్షించిన వారికి చేయమని ఏమి చేయమని రాజు అతను అడగగా, హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచునని అపేక్షించుకొని తనలో తాను అనుకొని రాజుతో ఇట్లనే, రాజు గణపరచను అపేక్షించు వానికి చేయదగినదేమనగా రాజు ధరించు వస్త్రమును, రాజు ఎక్కు గుర్రమును, రాజు ధరించి కిరీటమును అతనికి ధరింపచేసి సంస్థానంలో అతనిని ఊరేగింప చేయాలి అనేసి రాజును తెలియజేసినప్పుడు అహశ్వేరోషు రాజు అంటున్నాడు, ఇవన్నీ వెంటనే నువ్వు వెళ్ళి మొర్దెకైకి అలాగే చేయమన్నాడు. హామానుకు హార్ట్ అటాక్ వచ్చేసేటుంది. ఎందుకనగా హామానుకు మొర్దెకై చూస్తేనే కంపము, కోపము, మరి అసూయ, మత్సరము అన్నీ హామాను కలిగి ఉన్నాడు. రాజు ఏమిటంటే, నీవు మొర్దెకైకి వెళ్ళి నువ్వు చెప్పినలాగానే మొర్దెకైకి నువ్వు చేయమన్నప్పుడు ఇతడు అక్కడే సగం చచ్చిపోయినాడు. చూడండి, రాజు అప్పుడు ఏం చేస్తున్నారంటే, గనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడు ఆ వస్త్రములు గుర్రమును పట్టుకొని రాజు గణపరచను అపేక్షించి వానికి ఆ వస్త్రమును ధరింపచేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజవీధిలో అతన్ని నడిపించుచు, రాజు గణపరచను అపేక్షించిన వారికి ఈ ప్రకారంగా చేయడం అతని ముద్ర చాటింపవలెను. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజుకు ఉన్నత కూర్చున్న యూదుడైన మొర్దెకైకి అలాగునే చెయ్యము, నీవు చెప్పిన దాన్ని ఒకటియు విడువక అంతయు చేయమని హామానుకు ఆజ్ఞయించెను. హామాను రాజాజ్ఞను ధిక్కరించలేక ఇంకా చస్తూ నడుస్తూ దుఃఖిస్తూ ఇంకా ఓర్వలేని తనంతో ఆయన మొర్దెకైని ఆ యొక్క గుర్రం పైన రాజవస్త్రములను మొర్దెకైకి ధరింపజేసి గుర్రం పైన అతన్ని కూర్చోబెట్టి రాజ కిరీటమును మొర్దెకై యొక్క తలపైన ఆయన ధరింపజేసి అతని ఆ యొక్క రాజవీధుల్లో ఆయన ఊరేగించి మరలా రాజనగరి యొక్క గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ నుంచి హామాను
దుఃఖపడుచు సిగ్గుతో తలపైన బట్ట కప్పుకొని తన గృహానికి వెళ్ళిపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. చూడండి, దేవుని బిడ్డలను ఎక్కడ దేవుడు విస్మరించడు. ఆయన ఎప్పటికీ చేయి విడిచిపెట్టడు. కష్ట సమయాల్లో ఉన్నప్పుడు, బాధల్లో, శ్రమలు, ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయకుడుగా ఉంటాడు. చూడండి, 46వ కీర్తన మొదటి వచనంలో ఏముంటుందంటే, 46వ కీర్తన మొదటి వచనంలో ఏముంటుందో చక్కని మాట రాయబడి ఉంటుంది. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన మనకు నమ్ముకొనతగిన సహాయకుడు. ఆయన నమ్ముకొనతగిన సహాయకుడు అండి దేవుడు. మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, కష్ట సమయాల్లో మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఇక్కడ మొర్దెకైని కూడా దేవుడు అలాగా గణపరిచినాడు. మరొక చక్కని మాట ఏమంటే, మొదటి సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనంలో ఏముంటుందంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను. మొర్దెకై దేవుని గణపరిచినాడు, మొర్దెకైని దేవుడు గణపరిచినాడు. మొర్దెకైని దేవుడు కూడా మొర్దెకైని గణపరిచినాడు. మరి నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తాననే మాట కూడా దేవుడు తెలియజేసినాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం దేవుణ్ణి గణపరిచే వారి యొక్క ఆ లిస్టులో మనం ఉండాలి, కానీ తృణీకరించే లిస్టులో మనం ఉండకూడదు. ఫిలిప్పీ పత్రిక 4:13లో కూడా నన్ను బలపరచు వాని నేను సమస్తము నేను చేయగలనే మాట మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి దేవుని మనం అన్ని వేళలా మనం అంటి పెట్టుకుని ఆయన్ని కనపరుస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ మనం పూర్తిగా ఆయనతో ఆనుకున్నట్టయితే, మనం ఆయన పైన ఆనుకున్నట్టయితే మన సమస్యలను ఆయన అలాగే సులువుగా మన చిక్కులైన సమస్యలను ఆయన పరిష్కరిస్తారు. వాటికి ప్రధానమైన ఒక ఆయుధం ఏదంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన అనేది అన్ని సమస్యలకు అది ఒక పరిష్కారంగా ఉంటుంది. మరి ఇది జరిగిన తర్వాత మరుసటి రోజు మరలా హామాను మరియు అహష్వేరోషు రాజులు ఎస్తేరు ఇచ్చుతున్న విందుకు హాజరైనారు. అప్పుడు మరలా అడిగినాడు రాజు ఎస్తేరుని అడుగుతున్నాడు, ఏమి నా వల్ల మీకేమి కావాలన్నప్పుడు జరిగిన విషయం అంతా కూడా మహారాజులకు ఎస్తేరు గారు తెలియజేసింటారు. మా జాతి వారందరిపైన కుట్ర జరిగింది మన దేశంలో, ఈ దేశంలో మీ యొక్క హృదయాన్ని కఠినపరిచి ఉంటున్నాడు ఒక వ్యక్తి. కఠినపరిచి ఇదిగో ఇలాంటి శాసనం, యూదులందరినీ సంహరించాలనే శాసనము మీ చేత పుట్టింప చేసి ఉన్నాడనే మాట ఎప్పుడైతే ఎస్తేరు చెప్పిందో ఆ మాట చెప్పినదో వెంటనే మహారాజు అంటున్నాడు, వాడెవడు? చూడండి, ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనంలో, అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనస్సు దృఢపరచుకున్న వాడెవడు, వాడేడి అని రాణియకు ఎస్తేరును అడగగా, ఎస్తేరు మా విరోధియకు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. అంతటా హామాను రాజు ఎదుట రాణికు భయక్రాంతుడైపోయినాడు. అంతవరకు సంతోషంతో రాజును మరియు రాజుతో సమానంగా ఇతన్ని అతిథులుగా ఎస్తేరు ఆహ్వానించినప్పుడు ఎంతో ఉప్పొంగిపోయిన ఈ యొక్క హామాను ఎప్పుడైతే ఆ యొక్క మాట ఎస్తేరు అసలు నిజం రాజుకు తెలియజేసిందో, రాజుకి ఎప్పుడైతే కోపం వచ్చిందో ఇతడు అతి భయక్రాంతుడైపోయినాడు, భయపడిపోయినాడు. అతడు భయంతో అక్కడ బిగుసుకుపోయినట్టు మనం వాక్యంలో చూస్తున్నాము. మరి ఆ కోపంతోనే రాజు ఆవరణలోనికి, ఆయన రాజనగర్ వనంలోనికి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి, ఎస్తేరు దగ్గర ఎలాగైనా తనను కాపాడాలనేసి హామాను అక్కడ ఎస్తేరు దగ్గర నిలబడినట్టు మనం వాక్యంలో చూస్తున్నాం. రాజు ఎస్తేరు యొక్క ఆ యొక్క రూమ్లోనికి అనగా అక్కడికి వచ్చినప్పుడు హామాను ఎస్తేరు యొక్క ఆ యొక్క బెడ్ చూడండి, ఆ మాట మనకు కనబడుతుంది. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం, నగరు వనంలో నుండి ద్రాక్షారస విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండి ఉన్న శయ్య మీద, కొన్ని తెలుగు పదాలు మనకు వెంటనే గుర్తురావు, శయ్య మీద అనగా పరుపు మీద హామాను పడి ఉండట చూచి, వీడి ఇంటిలో నా సముఖమునే రాణిని బలవంతము చెయ్యునా అని చెప్పెను. ఆ మాట రాజు నోట రాగానే రాజబంటులు హామాను ముఖమునకు ముసుగు వేసినట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ యొక్క ముసుగు వేసినారో అక్కడ ఉండేవారు రాజు తెలియజేస్తున్నారు, ఈ యొక్క హామాను మీకు మేలు చేసిన ఆ మొర్దెకై గారిని సంహరించుటకు అతని ఇంటి యొద్ద 50 మూరల ఉరికొయ్య ఏర్పాటు చేసి ఉన్నాడు అనే మాట రాజును తెలియజేసినప్పుడు వెంటనే వీని తీసుకెళ్లి ఆ యొక్క ఉరికొయ్య పైన వీరిని ఉరితీయుడనేసి రాజు ఆజ్ఞ చేసిన వాక్యంలో చూస్తున్నాము. చూడండి, పరిస్థితులు దేవుడు ఎలా మార్చివేసినాడు, ఆయన కార్యం చేయగా త్రిప్పగలవాడేవాడు.
ఏ దేవుడు కార్యం చేయగా దాన్ని త్రిప్పగలవాడేవుడు. అలాగా హామాను తాను తీసిన గోతిలో తానే పడిపోయినాడు. దేవుని బిడ్డలైన యూదులందరినీ సంహరించాలనుకున్న ఈ యొక్క హామాను యొక్క కుట్రను ఆ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు భగ్నము చేసి ఆ యొక్క హామానునే ఎవరి కొరకైతే ఆ యొక్క ఉరికొయ్య ఏర్పాటు చేసి ఉంటున్నారో ఆ యొక్క ఉరికొయ్య పైనే హామానునే వారు అక్కడ ఉరి తీసిన వాక్యంలో చూస్తున్నాం. చూడండి, ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనంలో మనకు ఆ మాట కనబడతారు. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 70 మూరల ఎత్తుగల ఉరికొయ్యను హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాడిని ఉరితీయడని ఆజ్ఞయించెను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. తర్వాత కూడా ఆ యొక్క రాజు ఆ యొక్క హామాను అదే మొర్దెకై కొరకు ఏర్పాటు చేసిన అదే ఉరికొయ్య పైన ఎప్పుడైతే ఉరి తీసినారో రాజు యొక్క అహష్వేరోషు రాజు యొక్క ఆగ్రహం కూడా అక్కడ చర్లనట్టుగా మన వాక్యంలో చూస్తాం. తర్వాత జరిగిన అధ్యాయంలో రాజు మరొక శాసనం పుట్టించి ఆ యూదులందరినీ వారు అక్కడ కాపాడటగా ఉన్న వాక్యం వస్తుంది. దీనికి గుర్తుగా యూదులందరూ ప్రతి సంవత్సరము పూరీం అనే పండగ కూడా వారు జరుపుకుంటూ ఉంటారు. పూరీం అనే పండగ వారు జరుపుకుంటున్నట్టుగా మనము ఎస్తేరు గ్రంథము మరి 9వ అధ్యాయం 28వ వచనంలో వారు ఆ మాట మనకు కనబడతారు. 26వ వచనంలో కావున ఆ దినములు పూరు అను పేరు బట్టి పూరీము అనబడెను. ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటలన్నిటిని బట్టి ఈ సంగతిని బట్టి ఎంతని బట్టి తాము చూచిన దానంతటిని బట్టి తన మీదికి వచ్చిన దానంతటిని బట్టి పూరీము అని మహాదిన యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకం ఉంచుకొనియు మానకూడనట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మర్చిపోకుండానట్లు తమ మీదను తమ దేశ సంతతి వారి మీదను తమతో కలిసి ఉన్న వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉందని వారు ఒప్పుకున్నారు. అనగా వారు సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క పూరీము పండుగను ఈ యొక్క విషయాలన్నింటినీ యూదులందరూ జ్ఞాపకం చేసుకొని పూరీము అనే పండుగను కూడా వాళ్ళు ఆచరించుకున్నారు. కాబట్టి దేవుడు మనకు తెలియజేస్తున్నది ఏమనగా కఠినమైన జటిలమైన సమస్యలకు ఉపవాస ప్రార్థన అనేది మనకు దేవుడు ఆ యొక్క ఉపవాస ప్రార్థన అంగీకరించి ఆ యొక్క సమస్యలకు దేవుడు మనకు ఖచ్చితంగా మన యొక్క సమస్యలు ఆయన పరిష్కారం చేస్తాడు. ఉపవాస ప్రార్థనకున్న గొప్ప ఆధిక్యత ఇది. ఉపవాస ప్రార్థన విజయం ఇది. కాబట్టి ఎక్కడో ఆ యొక్క షూషాను కోటలో యూదులందరూ సంహరింపబడాల్సింది. కానీ మొర్దెకై మరియు ఆ యొక్క ఎస్తేరు వారు ఎంతో యుక్తిగా వాళ్ళు ప్రవర్తించి దేవుని దగ్గర వారు బూడిదలో కూర్చుకొని తమను తాను తగ్గించుకొని ఉపవాసం 3 దినములు ఉపవాసంలో పాటించిన తర్వాత దేవుడు వారికి గొప్ప విజయం ఇచ్చినాడు. తమ జాతినందరినీ కూడా వారు కాపాడుకున్నాడు. మన యొక్క జీవితంలో కూడా ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి కష్టాలున్నా, ఎటువంటి శ్రమలున్నా మనకున్న ఏకైక ఆయుధం ఉపవాస ప్రార్థన. మన బైబిల్ గ్రంథంలో మనం చూసినాం, అనేక మంది విశ్వాసులు ప్రవక్తలు ఉపవాసములు వాళ్ళు పాటించి వారు విజయాలు సాధించినట్టుగా నేడు కూడా మన దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. మన యొక్క ప్రార్థనలు మన ప్రార్థనలను నెరవేర్చి మన విన్నపములకు ఆయన సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఈ యొక్క పాఠాన్ని నేర్చుకుందాం. మనం కూడా మన యొక్క సమస్యల్లో ఉన్నప్పుడు మనం కూడా ఉపవాస దినాల్ని పాటిద్దాం. ఉపవాసం విధానం పాటించడం ద్వారా మనం కూడా దేవుడి నుండి ఆ మేలుని పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించిన గాక. ఆమేన్. మరి మీరు దయచేసి ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ నందు మన యొక్క విశ్వాసమును మనం ఇంకా అధికం చేసుకోవడానికి మనము దేవుని యొక్క సందేశాలు, దేవుని యొక్క కీర్తనలు మనము ఈ యొక్క ఛానల్లో పొందుపరుస్తున్నాం. కాబట్టి మీరు కూడా ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తద్వారా దేవుడు మహిమపడినట్లు మనం ప్రయాసపడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్.